ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామమున ఈ నూతన సంవత్సరంలో మొదటి విశ్రాంతి దినమందు అందున ఆయన పరిశుద్ధ రక్త మాంసాలలో భాగంగా ఉండినట్లు ఆయన సన్నిధికి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు పేరట ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరట మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. నహూము గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయించు దుర్గము. తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోతాయి, ఇబ్బందులు ఉండవు, శ్రమలు అనేవి తొలగిపోతాయని మనం ఇప్పుడు చెప్పుకొని ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. ఇలాగనే చెప్పి నడిపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి, ఈ పద్ధతి ఇట్లాగా జరగటం అనేది దేవుడు పూర్వకాలంలోనే నిర్ణయించి పెట్టాడు. లోకమంతా మనం చూస్తూ ఉన్నాం. లోకమంతా చూస్తే ఒకడు నాదే గొప్ప అని చెప్పనని వాడిని చెప్పుకుంటా ఉన్నాడు. మరొకడు నేనే ముందు అని చెప్పనని వాడు ముందుండి వాడు చెప్పుకుంటా ఉన్నాడు. వాటితో పాటు పరిశుద్ధ మార్గాన్ని కూడా తెలియనటువంటి వాళ్ళు కలిపేసుకొని ఇది కూడా అట్లాగనే అనుకొని దుమ్మెత్తి పోస్తా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. నిజానికి ఇప్పుడు చెప్పుకునేవి ఈ మధ్యలో వచ్చి ఉండొచ్చేమో, కానీ క్రీస్తు గురించి, ఆయన సన్నిధికి వచ్చినటువంటి మన గురించి పూర్వకాలంలోని దేవుడు తీర్మానం చేసి, పూర్వకాలంలోని దేవుడు ఇప్పుడు పరిస్థితులని తీర్మానించి ఇప్పుడు జరుగుతున్నట్లుగా క్రీస్తు ఎడల అనేకులు ఆశ్రయిస్తూ ఉన్నారు కదా, ఆయనని ఆశ్రయిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు జరుగుతున్నట్లుగా పూర్వంలోనే కొన్ని వేల సంవత్సరాల కిందట దేవుడు తీర్మానించి ఉన్నాడు. మనం క్రీస్తుని దేవుడిని ఆశ్రయించినటువంటి మనము అసలు ఇది ఇంకొకళ్ళు చెప్పుకున్నట్లుగా నిన్న మొన్న వచ్చిందా, లేకపోతే పోటీలు పడి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా మనం కూడా చెప్పుకుందాం, అందరికి లాగానే లోకపు పోకడ మనం కూడా పోదాం అనుకొని చెప్పేంతగా క్రైస్తవ్యంలో ఏమీ లేదు. వాళ్ళు చెప్పుకున్నట్లుగా మనం చెప్పుకోవటానికి లేదు, కానీ దేవుడు తీర్మానించినట్లుగా మనము నడుచుకుంటా ఉన్నాం. అది లోకపు పోకడ. ఒకసారి మనం చూస్తే క్రీస్తు గురించి దేవుడు తీర్మానించినటువంటి ఆయన తీర్మానాన్ని వేల సంవత్సరాల కింద నుంచి మనము చూసినట్లయితే మన పరిస్థితి, మన యొక్క జీవిత గమ్యం అనేది ఇది నిర్ణయించబడింది, దేవుని చేత నిర్ణయించబడింది. కనుకనే ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. మరొకరి గురించి చెప్పుకున్నాం కదా, వారికి సంబంధించినటువంటి దాన్ని చెప్పుకోవటంలో తప్పులేదు. వారు వాళ్ళది చెప్పుకుంటారు. మనము గుడ్డిగా కాకుండా, గుడ్డోనికి తోవ చూపిలేడు కదా, అట్లాగనే గుడ్డిగా కాకుండా ఇది దేవుని తీర్మానమే అనే విధంగా కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి దేవుడు తీర్మానించినటువంటి ఆయన తీర్మానాలను బట్టి, దేవుని తీర్మానాన్ని బట్టి ఈ రోజున ఆయన రక్తంలో, శరీరంలో మనం భాగమయ్యాం. లేఖనం ఏం చెప్తా ఉంది? శ్రమ వచ్చినప్పుడు ఆయన మనకి ఆశ్రయంగా ఉంటాడు. శ్రమ వచ్చినప్పుడు
ఈ శ్రమలు లోకమంతా విస్తరించి ఉన్నాయి. లోకమంతా ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రమే క్రీస్తు యొద్దకు అనేకులు వస్తా ఉన్నారు. ఒకప్పుడు ఆ యూదుల్లోనికి, దేవుని ప్రజల మధ్యలోనికి వెళ్తా అంటే రానిచ్చేవాడు కాదు. దేవుడు కూడా ఇశ్రాయేలీయులు కానటువంటి వారిని మీలో చేర్చుకోవద్దు అని చెప్పాడు. మీలోనికి రానివద్దు. వేరే జాతిని, వేరే మనుషుల్ని, వేరొక ప్రజలని, ఆ రంగు, ఆ ఒడ్డు, ఆ పొడుగు ఇవన్నీ చూసి మీరు వాళ్ళని మీ దాంట్లోకి రానివద్దు, మీరు అట్లు పోవద్దు అని దేవుడు నిర్ణయించినటువంటి ఆ రోజు నుంచి ఇప్పుడు దేవుడు నిర్ణయించినటువంటి ఈ రోజు వరకు కూడా ఈ మధ్య కాలంలో అనేకులు రావటానికి అవకాశం లేకుండా అయిపోయింది. క్రీస్తు సమయం మొదలైనప్పటి నుంచి ఆయన ఎవరైతే సమస్యలతోటి, ఇబ్బందులతోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నారో వారిని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే తన యొక్క తీర్మానమును బట్టి ఆయన యొద్దకు చేర్చుకుంటా ఉన్నాడు. లోకపు పోకడ కాదు. ఆమె లోకపు పోకడ ఎట్లుంటదంటే ఆశ చూపించి బెదిరించి ఇట్లా అంటే వాడు ఏదైతే చేయగలడో అది చేసి వాళ్ళ పోకడకి పోతారు. క్రీస్తు సువార్తల్లో ఆయన చెప్పినటువంటి ప్రతి వాక్యంలో కూడా ఆశ చూపించినట్టు లేదు, బెదిరించినట్టు లేదు. ఆయనని ఆశ్రయించి బాగుపడినటువంటి వారు కూడా ఆయనని నమ్మకపోయినా సరే ఆయన బలవంతం చేయాలి. ఇప్పటికీ కూడా బలవంతం అనేది కూడా లేదు. ఈ క్రీస్తు అనేటువంటి దేవుని మనుష్యుడు శాశ్వత కాలము నిలబడేటువంటి మనుష్యుడు. మనుష్యునికి అంతం అనేది ఉంటుంది. క్రీస్తుకి ఆయన యందున్నటువంటి వారికి అంతం అనేది లేకపోగా వారి చివరి దినము తర్వాత రోజు కూడా దేవుని యందున్నటువంటి వారికి భవిష్యత్తు ఉంటుంది. అలాగని లేఖనాల్లో రాయబడి ఉన్నది. ఒకసారి మనము కొత్త నిబంధన కాలంలో చూసుకున్నట్లయితే లేఖనము సెలవిస్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ వచనం, ఎఫెసీయులకు 2వ అధ్యాయము 13వ వచనం, పేజీ నంబరు 174వ పేజీలో 2వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతా చూడండి. 13 వచనం, 174వ పేజీ, 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు దూరముగా ఉన్నటువంటి వాళ్ళు, అప్పుడు రానివ్వాల. అప్పుడు దేవుని ప్రజల్లోనికి, ఇశ్రాయేలీయులలోనికి దేవుడు రానివ్వాల. అప్పుడు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తీర్మానమును బట్టి బెదిరిస్తే బెదిరిపోయి అట్టి పెట్టుకొని ఉండటం ఒకటే. ఆయన యొక్క తీర్మానాన్ని, ఆయన యొక్క ఆలోచనని ఎరిగి బెదిరించినా సరే ఆయనను విడిచిపెట్టకుండా ఉండటం ఒకటే. మనం అందరం కూడా రెండో కోవకు చెందిన వారు. బెదిరించినా సరే ఆయన యొక్క తీర్మానాన్ని, ఆయన యొక్క ఆలోచనని ఎరిగి ఆయనను అంటి పెట్టుకొని ఉన్నాం. ఒకప్పుడు దూరంగా ఉన్నాం, ఇప్పుడు ఆయన తీర్మానిస్తే ఆయన సన్నిధిలో ఉన్నాం. దేనికో ప్రలోభాలకి ఇప్పుడు ఎట్లాగైనా బతకొచ్చు. ప్రభుత్వాలు పోషిస్తా ఉన్నాయి. ఇప్పుడు రాంగ అసలు ఏమీ లేనటువంటి వాళ్ళకి ప్రభుత్వమే పోషిస్తుంది. దానికోసం దేవుని దగ్గరికి పోయి అంత అవసరం ఏమొచ్చింది? బతకలేకపోతే ప్రభుత్వాలే పోషిస్తా ఉన్నాయి. దేవుని యొద్దకు పోయి బ్రతికే అంత అవసరం కూడా లేదు ప్రస్తుతం. దేవుని యొక్క ఆలోచనని, ఆయన యొక్క తీర్మానాన్ని ఎరిగినటువంటి వారు, గ్రహించినటువంటి వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో నిలిచి బెదిరించినా సరే ఆయన నట్టి పెట్టుకొని ఉంటారు. ఈ తీర్మానము,
ఈ తీర్మానము కొన్ని వేల సంవత్సరాల కిందట దేవుడు తీర్మానించి ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాల కిందట, నిన్న మొన్న ఇప్పుడు లోక పోకడ అని చెప్పాలని చెప్పుకున్నాం కదా. ఒకసారి లోకంలో ఏం జరుగుతుందో చూస్తే, బయట ప్రపంచంలో ఏం జరుగుతూ ఉందో చూస్తే, వారికి ఉన్నటువంటి వనరులు, అంటే వాళ్ళ చేతిలో ఏముంది? కట్టు ఉన్నదా? కట్టె తీసుకొని బెదిరియటం. వాళ్ళ చేతిలో అధికారం ఉందా? అధికారం చూపించి బెదిరియటం. లోక పోకడి. ఇట్లాగా ఈ పోకడలో పడి పోయేటువంటి వాళ్ళముగా ఉండకుండా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన యొక్క ఉద్దేశాన్ని మన ముందు పెడతా ఉన్నాడు. ఈ క్రీస్తు అనేటువంటి రక్షకుడు మన పక్షముగా నిలిచినటువంటి దేవుడై ఉండి మనకి రక్షణనిచ్చినటువంటి దేవుడు. నశించేటువంటి వాళ్ళమైతే కాదు, నశించేటువంటి వారమైతే కాము. మిగిలినటువంటి మనుషుల వలె నశించేటువంటి వారమైతే కాము కానీ దేవుని యొక్క రక్తము చేత కడగబడి, ఆయన రక్తము చేత అభిషేకించబడి, ఆ రక్తంలో మన జీవితాన్ని ముగించినట్లయితే మనకి తర్వాత భవిష్యత్తు ఉంటుంది. మరణము తర్వాత మనుషునికి క్రీస్తులో మాత్రమే భవిష్యత్తు ఉన్నది, మరెక్కడ కూడా లేనే లేదు. ఎందుకంటే ఈయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు కాబట్టి. ఆ పైన వచనంలో రాయబడినటువంటి మాట చూసినట్లయితే మనకు అర్థమైపోయింది. 12వ వచనం, ఆ కాలమునందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. లేఖనంలోనే అపోస్తులైన పౌలు చెప్తా ఉన్నాడు, ఆ కాలమందు మీరు ఇశ్రాయేలు వారితో సహా పౌరులు కాక. ఇశ్రాయేలు వారంటే క్రీస్తుకు ముందున్నటువంటి దేవుని ప్రజలతోటి మీరు ప్రజలుగా లేరు, అప్పుడు దూరంగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఆ సమయంలో నేను వస్తా అన్నా కానీ దేవుడు రానివ్వద్దని ఆ ప్రజలకు చెప్పుకుంటాడు. ఇశ్రాయేలీయులకి మిగిలినటువంటి ప్రజలని మీలో కలవనియొద్దని చెప్పినాడు ఆ కాలంలో. అందుకే లేఖనం చెప్తా ఉంది, ఆ కాలంలో మీరు దేవుని ప్రజలతో ప్రజలుగా లేరు, అలాగనే దూరస్తులు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏదో మనకి అట్లాగ సమయం కలిసి వచ్చింది కాబట్టి దేవుని దగ్గరకు వచ్చింది. దేవుని దగ్గరకు వస్తే దేవుని రక్తము చేత కడగబడటం ఎందుకు? ఆ రక్తంలో కడగబడిన తర్వాత ఒక పద్ధతి అయినటువంటి, క్రమమైనటువంటి జీవితం జీవించడం ఎందుకు? ఆయన నిబంధన రక్తంలో ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని ఎందుకు పాటించటం? మనం అనుకున్నట్లు ఏదో మీకు వచ్చినాం, నిలబడ్డం, కూర్చున్నాం, పోయినాం, ఇట్లాగ అనుకుంటే దేవుని తీర్మానం ఏంది? రక్షింపబడటం, రక్షణలో నిలిచి ఉండటం, రక్షణకి తగ్గట్లుగా ఒక పద్ధతి కలిగి ఉండటం. ఈ పద్ధతి ఎందుకు అవసరమా? వచ్చిపోయేటోళ్ళకి ఈ పద్ధతి ఎందుకు? మనుష్య పోకడ పోతే మనిషిలాగా ఆలోచన చేస్తే ఎందుకు ఈ పద్ధతులు ఎందుకు? ఒక క్రమంగా ఉండటం ఎందుకు? బయట మనం చూసినట్లయితే ఒక పద్ధతి పాడులేదు. ఉన్న పద్ధతులన్నిటిని మంట కలుపుతా ఉన్నారు. ఉన్న పద్ధతులన్నిటిని, మంచి పద్ధతులన్నిటిని కూడా మంట కలుపుతా ఉన్నారు. క్రీస్తునందు మనకి ఒక పద్ధతి, ఒక క్రమం అనేది రక్షణ తర్వాత మనకై మనము ఆ రక్షణలో ఉండి ఆ పద్ధతి ప్రకారం బతుకుతా ఉన్నాం. మరి ఇది ఎందుకు వచ్చింది? వారికి లాగా ఉన్న కట్టుబాట్లు, మంచి మంచి పద్ధతులు ఉంటాయి కదా, ఒక క్రమమైనటువంటి మన దేశంలో అయితే మంచి కట్టుబాట్లే ఉన్నాయి, మంచి పద్ధతులే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఏమైతా ఉన్నాయి అంటే, రోజు గడుస్తూ ఉంటే ఆ మంచి పద్ధతులన్నీ పోయి ఆ పాశ్చాత్య పోకడ అంటారుగా, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆ నీచం అంతా తీసుకొచ్చి కలుపుతా ఉన్నారు. దేవునిలో ఉంటే ఒక పద్ధతిని కలిగి ఉండాలని అందరూ చెప్తారు, కానీ ఆ పద్ధతిని పాటించేది ఎవరు?
క్రీస్తు యొక్క రక్తము పద్ధతిని పాటించమని చెప్తా పద్ధతి ప్రకారంగా ఉండకపోతే ఆయన దూరంగా నెట్టేస్తా ఉంటాడు. ఆయన సన్నిధికి రానివ్వడు, దూరంగా తోసేస్తాడు. ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారందరూ కూడా రక్షింపబడినట్లయితే దేవుని యొక్క రక్షణలో ఆయన యొక్క తీర్మానం ఉంది. ఈ తీర్మానం ప్రకారంగా ఉన్నట్లయితే మనకేం జరుగుతుందంటే ఆ రక్షణ ద్వారా వచ్చేటువంటి నిత్య జీవం అనేది నిర్ణయించబడుతుంది. ఎప్పటికీ ఆ రక్షణ అనేది మన జీవితాల్లో నిలబడి ఉంటుంది. ఈ రక్షణ, ఈ సరి అయినటువంటి పద్ధతి, ఒక క్రమం అనేది దేవుడు అంతకు మునుపు ఎప్పుడో నిర్ణయించాడు. ఒకసారి మనం యోహాను సువార్తలో చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. 1వ అధ్యాయం 26వ వచనం. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి అవతలనున్న బేతనియాలో ఈ సంగతి 26. యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయన నెరుగరు. ఆయన చెప్పుల వారును ఇప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఈ యోహాను క్రీస్తుకు ముందుండి దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయడానికి ఉన్నాడు. క్రీస్తుకు మునుపు మనము క్రీస్తుని ఎరిగి తెలుసుకొని ఇప్పటికీ, అంటే లోకంలో రక్షకుడు అనేటువంటి ఒకరు ఉన్నారు అనేటువంటి విషయము మనకి 2000 సంవత్సరాలకు మునుపు నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది, ప్రజల మధ్యలోకి వచ్చింది. ప్రజల మధ్యలోకి ఈ పేరు 2000 సంవత్సరాలకు ముందు నుంచి వచ్చింది. అంతకు మునుపు ఈ యోహాను ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని యొక్క, క్రీస్తు యొక్క మార్గాన్ని సరళము చేస్తా ఆయనకు ముందుగా ఉన్నాడు. ఆయనకు ముందుగా ఉండి ఈ యోహాను ఏం చేస్తా ఉన్నాడంటే మారు మనసు పద్ధతులు అన్ని మార్చుకొని తప్పుడు పనులు చేయగాకండి, చెడు పనులు చేయగాకండి, జీవితాన్ని జీవితంగా జీవించండి. జీవితాన్ని జంతువులాగా జీవించొద్దు, జీవితాన్ని జీవితంగానే జీవించండి అని మనసు మార్చుకోండి అని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్న మాట ఏంటంటే, మీరు అనుకున్నట్లుగా మిమ్మల్ని కాపాడేవాడిని నేను కాదు, నా వెనక ఒక ఆయన వస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే తర్వాత వచనంలో యోహాను చెప్తా ఉన్నాడు, 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ దేవుని గొర్రె పిల్ల అంటే ఈ క్రీస్తు అంతకు మునుపు దేవుని చేత నిర్ణయించబడి లోకంలోనికి దేవుని చేత పంపబడటం. ఈ లోకం పోకడ ఎక్కడుంది? లోకం పోకడ లోక రీతిగా, మనుష్య రీతిగా నేనంటే నేనని చెప్పనని ఎక్కడున్నది? మనం చూసేటువంటి మనుషులు నేనంటే నేనని చెప్పనని ముందుకొచ్చి చెప్పుకుంటా ఉన్నారు, నిలబడతా ఉన్నారు, బెదిరింపులకి వాటికి దిగుతా ఉన్నారు. అంతకు 1000 సంవత్సరాల కిందటి నుంచే దేవుడు తీర్మానించినటువంటి ఈ క్రీస్తు అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆయన యొక్క నిర్ణయం ఏదైతే ఉన్నదో దానిని నెరవేర్చుకుంటూ పోతూనే ఉన్నాడు. ఆమేన్. ఆయనలో మనము ఆయన చిత్తానుసారంగా నడిపించబడ్డాం. ఎవరన్నా బెదిరిస్తే రాలే, ఆయన చిత్తానుసారంగా వచ్చినాం. ఆయన చిత్తానుసారంగా వచ్చినటువంటి మనము ఆయన చిత్తంలో, ఆయన తీర్మానంలో నిలబడి ఆమేన్. ఆయన యొక్క వాక్యాన్ని నెరవేర్చేటువంటి ఆయన సేవకులు దేవుని యొక్క మాటని మాత్రమే జరిగిస్తారు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, కీర్తన గ్రంథంలో చెప్పబడి ఉంది. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం,
కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం. ఆయన యొక్క సేవకులుగా ఉండి ఆయన పంపబడినటువంటి దూతలుగా ఎవరైతే నిర్ణయించబడతారో వారి ముందు నిలబడింది ఎటువంటిదైనా సరే, భయం అనేది లేకుండా, పెరుకు అనేది లేకుండా, వారు అనుకున్నది అనుకున్నట్లుగా దేవుడు వారి జీవితంలో తీర్మానించినటువంటి తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానం ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే నిలబడతారు. 103వ కీర్తన 20వ వచనం. కీర్తన 103, 20వ వచనం. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. ఈ వాక్యము మనం కళ్ళతో చూస్తూ ఉన్నటువంటి యేసు ప్రభు జీవితంలో ఒళ్ళు పోకుండా, యేసు ప్రభు వారి జీవితంలోనే కాదు, దేవుని దూతలుగా ఉన్నటువంటి, దేవుని పేరట దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి ఆయన సేవకుల వరకు ఒళ్ళు పోకుండా నెరవేరుతుంది. లేఖనంలో ఏం చెప్పబడ్డది? దేవుని వాక్యాన్ని నెరవేర్చే బలశూరులారా, మీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించండి. దేవుని వాక్యాన్ని నెరవేర్చేటువంటి ఆయన దూతలారా, దేవుని వాక్యాన్ని ఇప్పుడు ఎవరు నెరవేర్చారు? యేసు ప్రభువుని చూసినట్లయితే మనం ఈరోజు రక్షణలో నిలబడి ఉన్నామంటే కారణం ఏంటంటే, తండ్రి తీర్మానము క్రీస్తు ఎడల జరగాల్సినటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని జరిగించటం కొరకే యేసు ప్రభు వారు దేవునికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏం జరుగుతా ఉన్నదంటే, యేసు ప్రభు వారు దేవుని దూతగా దిగి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తా ఉన్నారు. ఆ నెరవేర్చబడినటువంటి వాక్యము ప్రకారంగా మనం ఈరోజు రక్షణలో నిలబడి ఉన్నాం. శ్రమ దినమందు ఆయన మనకు ఈ రోజున ఆశ్రయ దుర్గంగా ఎలాగున్నాడంటే, దేవుడు తీర్మానించినటువంటి రక్షణ దుర్గం. ఇప్పుడు మన క్రీస్తు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రక్షణ దుర్గం. దేవుని యొక్క ఆలోచన అంతటిని నెరవేర్చినటువంటి యేసు ప్రభు వారు లోకపు పోకడ కాదు, మనుషుని ఆలోచన కాదు. ఇప్పుడు ఆలోచన చేస్తే వెనుకకు పోయి పూర్వకాలంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే, ఈ పరిస్థితిలో ఈ కాలంలో ఆ పూర్వం ఉన్నటువంటి ఇశ్రాయేలీయులతో సహా పౌరులు కానటువంటి ఆ రోజు నుంచి ఇశ్రాయేలీయులతో మనము కలవనటువంటి ఆ రోజు నుంచి దేవుని క్రీస్తుతోటి కలిసిన ఈ రోజు దాకా మనం ఈ మధ్య కాలాన్ని చూసినట్లయితే ఇందులో మనుషుడు ఎక్కడ ఉన్నాడు? నాదే గొప్ప, నేనే మనగాడిని, ఇప్పుడు నేను చెప్పినట్టు వినకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో చూడు అని పలికే విధంగా ఈ మధ్యలో మనుషుడు ఎక్కడున్నాడు? మనుషుని ఆలోచన లేదు ఇందులో. మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయనను ఆశ్రయించేటువంటి వారి జీవితాల వరకు దేవుని ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశం ఉన్నది కాబట్టి ఆయన సన్నిధిలో నాతో పాటుగా మీరు అందరూ నిలబడి ఉన్నారు. నేను నిలబడ్డా అంటే ఆయన తీర్మానం, మీరు నిలబడ్డారంటే ఆయన తీర్మానం, రేపటి రోజున మరికొద్ది మంది వచ్చి అక్కడ కూర్చున్నారంటే ఆయన తీర్మానం. ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశం లోకంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుడు క్రీస్తులో కడగబడినట్లయితే ఆ మనుషునికి నిత్య జీవం అనేది నిలబడతా ఉన్నది. అదే కాకుండా ఆ మనుషుని జీవిత కాలం అంతా కూడా ఎదురయ్యేటువంటి శ్రమల్లో దేవుని యొక్క దక్షిణ హస్తము ఏం చేస్తుందంటే, సమస్య నుంచి తప్పించి నెమ్మదిని దయచేస్తుంది. ఆ నెమ్మదినిచ్చేటువంటి దేవుని సన్నిధిలో దేవుడు మనలను స్థిరపరచును గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.